ఎవరైతే జేఎన్టీహెచ్ 2122 బీటెక్ ఎగ్జామ్స్ రాస్తామన్నారో జూన్లో, సో వాళ్ళందరికీ ఈ వీడియో అనేది బాగా యూస్ఫుల్ అవుతుంది. సో మొన్న మీరు 21 రెగ్యులర్తో పాటు సీనియర్స్ ఏమో 22 సప్లీ రాశారు, మీరు 21 రెగ్యులర్ రాశారు, దాంతోపాటు సప్లీ రాసిన వాళ్ళు ఉన్నారు. మీరు పేపర్ వాల్యుయేషన్ గమనించినట్టయితే అన్నిటికంటే పరమ చండాలంగా దరిద్రంగా జరిగిన పేపర్ వాల్యుయేషన్ అంటే స్ట్రిక్ట్గా జరిగినటువంటి పేపర్ వాల్యుయేషను 2122 బీటెక్ పేపర్ వాల్యుయేషన్. ఎక్కువ శాతం మంది ఫెయిల్ అయ్యారు. సో మరి మళ్ళీ జూన్లో మీరు ఎగ్జామ్స్ రాస్తున్నారు. ఈసారి పేపర్ వాల్యుయేషన్ ఎలా ఉంటుంది? అదే స్థాయిలో ఉంటుందా, లేకపోతే ఏమన్నా లిబరల్గా చేస్తారా? దీని గురించి మీకు కొన్ని విషయాలు చెప్పాలి. సో ఎందుకంటే చాలామంది కామెంట్లు పెడతా ఉన్నారు, ఈసారి కూడా హార్డ్ ఉంటుందా అండి అని చెప్పేసి. ముందుగా అయితే ఇంతవరకు ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని వాళ్ళు ఎవరైనా ఉంటే ఖచ్చితంగా అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. మీకు ఏమైనా డౌట్స్ ఉన్నట్టయితే కాల్ మీ 4 ద్వారా కాల్ చేయండి. తెలుగు ఇంజనీరింగ్ ఎడ్యుకేషన్ టెలిగ్రామ్ యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, జేఎన్టీయూ యూనివర్సిటీ అప్డేట్స్ ఛానల్ కూడా. ఇక టాపిక్లో వెళితే ఏంట్రా అంటే, జనరల్గా మొన్న జరిగిన పేపర్ వాల్యుయేషన్ ఏదైతే ఉందో టఫ్గా జరగటానికి కారణం ఒకటి ఉంది. ఏంటంటే ఇక్కడ మీకు ఆన్లైన్లో కానివ్వండి, ఆఫ్లైన్లో కానివ్వండి పేపర్ వాల్యుయేషన్ అనేది జరుగుతుంది. అయితే 21 సెమిస్టర్ రెగ్యులర్తో పాటు జరిగే ఎగ్జామ్స్ అన్నిటికి కూడా పేపర్ వాల్యుయేషన్ చేసేవాళ్ళంతా కూడా క్లాస్ వర్క్ తప్ప మిగతా పనులు ఏమీ పెట్టుకోరు బయట. ఎందుకంటే ఆ టైంలో ఏమీ ఉండవు, ఆ టైంలో మధ్యలో ఉంటుంది కాబట్టి. సో ఆ టైంలో ఒక క్యాంపైన్ కానీ, అడ్మిషన్ల కోసం తిరగటం కానీ, కౌన్సిలింగ్ల కోసం వెళ్ళటం కానీ, ఇంకా వేరే ఏ వర్క్ కూడా ఉండదు. అయితే ఒక క్లాస్ చెప్పుకొని వస్తారు, ఆన్లైన్ అయితే పేపర్ వాల్యుయేషన్ చేస్తారు, ఆఫ్లైన్ అయితే యూనివర్సిటీలో చేస్తారు. సో అందుకని చెప్పేసి రీఫ్రెష్ మైండ్తో ప్రతిదీ కూడా దగ్గర పెట్టుకొని కీ పేపర్ ఏమైనా డౌట్ వస్తే కీ పేపర్ని చూస్తూ మొత్తం పేపర్ వాల్యుయేషన్ చేస్తారు. మీరు అందుట్లో సరిగ్గా రాయలేదనుకోండి, ఫెయిల్ అవుతారు. అది మొన్న జరిగిన విషయం. మరి ఇప్పుడు అదే రిపీట్ అవుతుంది అంటే 22కి వచ్చేసరికి ఇది పర్టికులర్గా సమ్మర్ టైము, అందులో కూడా అన్ని సెట్ ఎగ్జామ్స్ బీటెక్, బీఫార్మసీ కానివ్వండి, ఎంటెక్, ఎంఫార్మసీ అన్నిటికి కూడా అడ్మిషన్ల పరంగా ఏవైతే ఫ్యాకల్టీ చేయాల్సి ఉంటుందో అవన్నీ చేస్తారు. ఎక్కువ శాతం మంది అసలు పేపర్ వాల్యుయేషన్కి పంపటానికి కూడా కాలేజీల వాళ్ళు ఒప్పుకోరు. ఎందుకంటే వీళ్ళు పొద్దుననంగా పోతే సాయంత్రం నైట్ అయిద్దో ఎంత అయిద్దో మరి ఇంట్లో కూర్చొని చేయొచ్చు కదా ఆన్లైన్ అంటే. ఆన్లైన్ చేయడానికి కూడా అంత టైం ఉండదండి, అలసిపోతారు. అయితే ఇప్పుడు ఏమవుతుంది, ఇక్కడ ఎక్కువ శాతం ఆఫ్లైన్ జరుగుతుంది. యూనివర్సిటీలో జరిగినప్పుడు ఈ బండిల్స్ ఏవైతే ఉంటాయో అవన్నీ కూడా ఎక్కువ అయిపోతాయి. మరి ఫ్యాకల్టీ అక్కడ వాల్యుయేషన్ చేసేవాళ్ళు తక్కువ ఉంటే ఇక ఈ బుక్లెట్లన్నీ ఎక్కువ ఉంటాయి కదా, సో అవన్నీ చేసేవాళ్ళు ఉండాలి కదా. సో చాలా తక్కువ మంది ఫ్యాకల్టీ ఇక అటు తిరిగి యూనివర్సిటీ ఫ్యాకల్టీ మీద పడుతుంది. ఇక యూనివర్సిటీ ఫ్యాకల్టీ వచ్చేసరికి సో బయట నుంచి వచ్చేవాళ్ళు వస్తుంటారు, క్యాంపానికి వెళ్ళాలి వాళ్ళు, కొత్తగా జాయిన్ అయ్యే ఫ్రెషర్స్ వీళ్ళు ఉంటారు, వాళ్ళు వస్తారు. ఒకేసారి పడేపాటికి ఏంటంటే, సో ఇక మీరు మంచిగా రాశారనుకోండి, కీ పేపర్ దగ్గర పెట్టుకొని వీళ్ళు పేపర్ వాల్యుయేషన్ అయితే బాగా చేస్తారు. సరిగ్గా రాయలేదనుకోండి, అసలు రాయలేదనుకోండి, ఖాళీకి వదిలేసి వచ్చితే మాత్రం వాళ్ళకి అర్థమైపోయింది అనుకోండి చూడుతుందని, అట్లాంటప్పుడు ఏమవుతుంది, అవి ఫెయిల్యూర్ కింద పోతాయి. ఇక రిలేటెడ్గా రాసి కీ పేపర్ కనుక మ్యాచ్ చేయగలిగితే మీరు ఎక్కువ శాతం పాస్ అయిపోవడానికి ఛాన్స్ ఉంటుంది. దీన్ని బట్టి మీకు ఏమర్థమవుతుందో అర్థం చేసుకోండి. 2122 బీటెక్ పేపర్ వాల్యుయేషన్ ఈ టైంలో ఎట్లా ఉంటుందని. అయితే ఇక్కడ మీరు గమనించాల్సింది ఒకటి ఉంది, మ్యాథమెటిక్స్ సబ్జెక్ట్స్ పరిస్థితి ఏంటి? మ్యాథమెటిక్స్ సబ్జెక్ట్స్ ఎప్పుడూ కూడా మీరు కరెక్ట్గా రాస్తేనే పాస్ అవుతారు. యూనివర్సిటీ ఫ్యాకల్టీ కనుక చేశారంటే మాత్రం చాలా శాతం ఫెయిల్ అయిపోతారు. ఒక మ్యాథ్స్ సబ్జెక్ట్ అని కాదండి, మ్యాథ్స్ రిలేటెడ్. ఎందుకంటే అఫిలియేటెడ్ కాలేజీలో అసలు ఎక్కువ శాతం అడ్మిషన్లకి అటానమస్లు కానీ ఎక్కువ శాతం అడ్మిషన్లకు వెళ్ళేది బేసిక్స్ డిపార్ట్మెంట్ ఫ్యాకల్టీ. మరి బేసిక్స్ వచ్చే డిపార్ట్మెంట్ ఫ్యాకల్టీయే కదా మీకు మ్యాథ్స్ సబ్జెక్ట్స్ వచ్చేసరికి టీచింగ్ చేసేది. మరి అలాంటప్పుడు మరి మీకు
యూనివర్సిటీ వాళ్ళని అసైన్ చేస్తారు వీళ్ళు కనుక వెళ్ళకపోతే. లేకపోతే కొత్త ఇక వచ్చేసరికి ఇళ్ళ దగ్గర కూర్చొని అలసిపోయి కూర్చొని చేస్తారనమాట. ఓకేనా, ఆన్లైన్ సిస్టమ్ కనుక ఉన్నట్టయితే. అయితే కొత్తగా జాయిన్ అయ్యే వాళ్ళకి మ్యాథ్స్ సబ్జెక్టు స్టార్టింగ్ ఫస్ట్ ఇయర్ ఇవ్వరు కాబట్టి ఖచ్చితంగా ఎక్స్పీరియన్స్ వాళ్ళని చూపించాలి. ఎందుకంటే అడ్మిషన్స్ దెబ్బతింటాయి కాబట్టి. కౌన్సిలింగ్ మొత్తం అయ్యేందాకా కూడా అడ్మిషన్లు ఇస్తాయని నమ్మకం లేదు కాబట్టి. సో ఓవరాల్గా ఈ పేపర్ వాల్యుయేషన్ 2122ది వచ్చేసరికి ఈ అడ్మిషన్స్కి లింకప్ వల్ల ఇలా జరుగుతుందన్నమాట సమ్మర్లో. మీరు గమనించినట్టయితే మన దాంట్లో ప్రీవియస్ పోల్స్ ఉంటాయి, లాస్ట్ ఇయర్ జరిగినవి ఇవన్నీ కూడా చూడండి. సమ్మర్ టైంలో ఎలా జరిగింది పేపర్ వాల్యుయేషన్ అని పెట్టారు పోలు. మామూలుగా ఇక సెమిస్టర్ 1 టైంలో, అంటే దాన్ని ఆడ్ సెమిస్టర్ అంటాం, ఆడ్ సెమిస్టర్ టైంలో ఎలా జరిగింది పేపర్ వాల్యుయేషన్ అని చెప్పేసి మీకు తెలిసిపోతుంది. ఓకేనా. సో ఇక్కడ మరి మీరేం చేయాలి? సో మీరు ఏదైతే నేర్చుకుంటారో దాన్ని కాన్ఫిడెంట్గా బుక్లెట్లో నింపిరండి. అదే ప్రాబ్లమేటిక్ అయితే కొంచెం చివరిదాకైనా అనలైజ్ చేసి రిజల్ట్ తప్పు వచ్చినా ప్రాబ్లం లేదు. ఏంటంటే ఇక వామ్మో పేపర్ కష్టంగా ఉంది, మనం వేయలేము రాయలేము అనుకుంటే ఇక నిండా ఉన్నోడికి చలి ఉంటుంది కదా, ఏముండదు కదా. సో అది ఈ పద్ధతిలో వెళ్ళిపోండి. కాదు ఇంకా నాకు కొంచెం ఇంప్రూవ్ చేసుకుంటానంటే టిప్స్ వీడియోస్ ప్లేలిస్టులు చాలా ఉన్నాయి మన దాంట్లో. అవి మీరు చూస్తున్నారో లేదో నాకు తెలియదు. ట్రిపుల్ఈకి అయిపోయింది, ఈసీకి అయిపోయింది, సిఎస్సికి అయిపోయింది, కోర్ బ్రాంచ్లు, సిఎస్సిలో సబ్ బ్రాంచ్లు అన్నీ అయిపోతున్నాయి. 1, 2 పెట్టాలి, అవి కూడా పెట్టేస్తాను. పెట్టిన తర్వాత మెకానికల్ కూడా స్టార్ట్ చేసేస్తాను. అడుగుతున్నారు. మళ్ళీ ఇది అయిపోయిన తర్వాత 2 కూడా స్టార్ట్ చేసేస్తాను ప్లేలిస్ట్లో. మళ్ళీ ఫస్ట్ సిఎస్సి, ఈసీ అన్నిటికి కూడా. ఓకేనా. సో ఆ కీవర్డ్స్ పరంగా వాటి పరంగా వెళ్ళి కరెక్ట్గా రాసుకుంటే మీకు ఎక్కువ అసలైతే 2-2లో వచ్చేసరికంటే పాస్ అయితే ఎక్కువ పర్సంటేజ్ వస్తుంది. ఎందుకంటే సబ్జెక్టులు అన్నీ కూడా ప్రాబ్లమేటిక్ అయినప్పుడు కూడా స్కోరింగ్ సబ్జెక్ట్సే ఎక్కువ ఉంటాయి మీకు. 2-1 వచ్చేసరికి అట్లా ఉండదు. పర్సంటేజ్ వస్తే పాస్ అయితే, లేకపోతే పోతాయి. ఇక్కడ అట్లా ఉండదు. పాస్ అయితే 70% తక్కువ రాదండి. అందుకనే మీరు అసలు చాయిస్లతో సహా ఫిల్అప్ చేయండి. ఓకేనా. దిద్దేవాడికి ఇసుకెత్తాలా, అప్పుడు మార్కులు వేసేయాలి. అయితే ఇలాంటి పద్ధతుల్లో స్టార్టింగ్ నుంచి చివరి వరకు కాకపోయినా స్టార్టింగ్ 4 క్వశ్చన్లు, షార్ట్ క్వశ్చన్లు 4, ఎస్ఐ క్వశ్చన్లో ఒక 3 కనుక మీరు కరెక్ట్గా రాయగలిగితే మిగతా వాటిని అంత ఇదిగా పట్టించుకోరండి. నాకు తెలిసి అంత ఇదిగా ఉండదు. సో తెలియక చాలామంది బుక్లెట్ ఇచ్చేసేసి హెచ్చుకి ఏంటంటే అందరూ చూస్తున్నారు కదా అని హెచ్చుకి ఇచ్చేసేసి డ్రాప్ అంటారు. అది చేయొద్దు ఎప్పుడు కూడా.